నా పేరు శ్రీహర్ష. వరల్డ్ సినిమా మొత్తానికి ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్. నాకు అందుబాటులో ఉన్నంత వరకు, నాకు వీలైనంత వరకు, నాకు దొరికిన సినిమాలు దొరికినట్టు చూస్తూ ఉంటాను. ఓవర్ టైమ్ సినిమాలు చూసి ఐ బికేమ్ మోర్ సెన్సిటివ్. సో ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మూవీస్ యాజ్ మచ్. సో ఐఎమ్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్. సో ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే అండి, రీసెంట్గా నన్ను చాలా బాగా డిస్టర్బ్ చేసిన వీడియో అన్నపూర్ణ సుంకర గారి ఆవేదన. మా ఫ్రెండ్స్ విశ్వనాథ్ గారు కానీ లేదా సినిమా పిక్చర్ సైట్ వాళ్ళు కానీ ఏంటంటే, పాపం ఆవిడ రెస్పెక్ట్ కాపాడాలి, వీ హ్యావ్ టు రిసిప్రికేట్ సమ్ రెస్పెక్ట్ అని చెప్పి వాళ్ళు నిదానంగా పాపం పేరు కూడా తీసుకోకుండా జనరలైజ్ చేసి బాగా చెప్పారు. ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, నేను ఆవిడ డైరెక్ట్గా అడ్రస్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఎవరికి రాని బాధ, అసలు ఇట్స్ చాలా ట్రివియల్ మ్యాటర్ని ఆవిడ ఎందుకో బాగా హర్ట్ అయిపోయి పర్సనల్గా తీసేసుకొని she burst out on social media, and that too in an abusive language about the whole Telugu industry, comedians and the movie makers of the legendary movie in Telugu ever. సో ఇది నా తెలుగు సినిమా ఇది అని చెప్పి నేను ఇక్కడ ఒక పక్క గొప్పగా చెప్పుకుంటూ ఐ వాజ్ ఆన్ లైక్ క్లౌడ్ 9 బికాస్ ఆఫ్ దట్ మూవీ. హూ ఎవర్ మేడ్ దట్ మూవీ, నాకు అంత గర్వంగా నేను చెప్పుకుంటున్నాను ఆ సినిమా గురించి. అలాంటిది ఏదో చాలా ట్రివియల్ మ్యాటర్ సినిమాలో దాన్ని పట్టేసుకొని ఇది ఇలా తీశారు, అవమానించారు, ఆడవాళ్ళని అవమానించారు, అది ఇది అని చెప్పి చాలా చీప్గా, చాలా చిన్న తరహాగా మాట్లాడారు. అది చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇట్స్ వెరీ ఆక్వర్డ్. ఎందుకంటే ఫస్ట్ ఒక థింగ్ ఏంటంటే అండి, ప్రభాస్ అను తమన్నా మధ్య ఉన్న రొమాంటిక్ ట్రాక్ అనేది చూసే మీ కళ్ళని బట్టి ఉంటుంది. బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్ అంటారు. మీరు మేబీ ఐ డోంట్ నో హార్డ్ కోర్ మూవీస్ చూసి మీరు అలా ఇంటెన్స్ అయ్యి మైండ్ అంతా అలా మీకు ఇమ్యూన్ అయిపోయిందేమో తెలియదు, కానీ సటిల్ రొమాన్స్ అనేది ఒకటి ఉంటుంది, ఇన్ కేస్ యూ డిడెంట్ నో. సో ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది అనేది ఆ అమ్మాయికి తెలియజెప్పాలనే హీరో ప్రయత్నం. సో దట్ ఈస్ హౌ ద డైరెక్టర్ షోడ్ ఇట్. నేనైతే అట్లీస్ట్ అలాగే చూశాను. చాలా మంది అబ్బాయిలు కూడా అలాగే చూశారు. తమన్నా సూపర్ ఉంది, కత్తిలో ఉందని ఎవడు చూడలేదు ఆ సీన్లో. మీకు తెలుసో లేదో, ద డైరెక్టర్ డిడ్ ఎ ఫ్యాబ్యులస్ జాబ్ ఇన్ ప్రెజెంటింగ్ ఇట్ ఇన్ సచ్ ఎ రొమాంటిక్ వే. మీకు అది అమ్మాయిని అవమానించినట్టు లేదా అమ్మాయి పర్సనాలిటీని కించపరిచినట్టు ఎందుకు అనిపించిందో కానీ, ఆ సీన్ తర్వాత అమ్మాయి నా రెస్పాన్సిబిలిటీ నాకుంది అని చెప్పి ఆ అమ్మాయి మళ్ళీ లేచి వెళ్తుంది. అలాంటి క్యారెక్టర్ రాసిన అదే స్క్రిప్ట్ రైటర్ని మీరు ఎందుకు పొగడట్లేదో, మీకు ఆ పాజిటివ్ పాయింట్ ఎందుకు కనబడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, సో మీ కన్సర్న్ నాకు అర్థమైంది. బట్ దేర్ ఇస్ అదర్ సైడ్ టు ఇట్. అది కూడా మిమ్మల్ని చూడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఆలీ గారి గురించి మాట్లాడారు, కమెడియన్ ఆలీ గారి గురించి. మీరు మీ ఫాదర్ ఆ ప్రోగ్రామ్ చూసి హర్ట్ అయ్యి బాగా కోపం తెచ్చుకొని దున్నపోతని ఇది తిట్టారని చెప్పి అన్నారు. ఓకే, బాగానే ఉంది. బట్ ఆలీ గారి గురించి వాళ్ళ మదరు, వాళ్ళ వైఫ్ చాలాసార్లు మీడియాలో చెప్పారు అతను ఎలాంటి కొడుకు, ఎలాంటి హస్బెండ్ అని చెప్పి. ఓకే, సో మీరు అది ఒకసారి తెలుసుకోండి. మీరు యువతల వైపు మీరు ఎలాగైతే క్రిటిసైజ్ చేస్తున్నారో, విమర్శిస్తున్నారో, అవతల వైపు విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒకటే తెలిసేసుకొని ఇక్కడికి వచ్చేసి నాకు ఆవేదన వచ్చింది నేను ఏడ్చేస్తానంటే కుదరదు. ఓకే, సో ఒక స్త్రీని అతను ఎలా గౌరవిస్తాడు అనేది మీకు ఆ వర్షన్స్ కూడా వింటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు స్టేజ్ మీద 2-3 లూజ్ కామెంట్స్ చేశారంటారా, అది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ సెన్సిబిలిటీస్ ఒక్కొక్కలా ఉంటాయి. అంత మాత్రాన మీరు అసలు అబ్యూజింగ్ అనేది లేని ప్రపంచంలోంచి మీరు ఇప్పుడే కొత్తగా ఇంపోర్ట్ అయినట్టు, అసలు ఇలాంటివి విని రామ అనుకోవటం, మీరు మీ లైఫ్లో ఎవరిని అబ్యూజ్ చేయనట్టు, ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ వీడియోలో చేశారు, అండ్ మీరు ఎప్పుడే అబ్యూజెస్ విన్నట్టు. సో అంత ఇమ్యూన్గా మీరు యాక్ట్ చేస్తే నమ్మటానికి ఎవరు పిచ్చోళ్ళు లేరండి ఇక్కడ. ఫస్ట్ థింగ్, ఇది నేను సీరియస్గా చెప్తున్నాను. సో మీరు ఒక పెద్ద కమీడియన్ని మీరు అలా పబ్లిక్గా వాడు ఎంతోడు అని తీసిపారేయడం అనేది ఉంది చూసారా, అది చాలా తప్పది. ఇట్ ఈస్ నాట్ ఎ బ్లండర్, ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్, ఇట్ ఈస్ జస్ట్ రాంగ్. ఓకే, క్లియర్గా చెప్తున్నాను నేను. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే అండి, కమీడియన్స్ అందరూ చెంపదెబ్బలు తినే సీన్స్ చేస్తున్నారు, అది ఇది అన్నారు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. వాళ్ళు ఏదో పాపం ఇండివిజువాలిటీ కోల్పోతున్నారనే ఉద్దేశంలో మీరు చెప్పుండొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, హీరోలు నిజంగా కమీడియన్స్ని కొట్టట్లేదండి సెట్లో. నిజంగా మీరు ఏదైతే సౌండ్ థియేటర్లో వింటారో చంప మీద లాగిపెట్టి కొట్టినప్పుడు, అది హీరోలు నిజంగా కొట్టరు. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను. అంటే మూవీ మేకింగ్ ఎలా ఉంటుంది మీరు నిజం అనుకున్నారేమో సినిమాలు చూసి, ఐ డోంట్ నో. అది జస్ట్ యాక్షన్ అండి, ఇట్స్ టోటలీ యాక్షన్. నిజంగా అలా లాగి కొడితే ఎవడు ఒప్పుకోడండి. ఏవో మరి నాకు తెలిసి ఏ కమెడియన్ ఒప్పుకోరండి. సో అలాంటి ఒక సిచ్యుయేషన్ ద్వారా కామెడీని ఎవోక్ చేయడం అనేదే డైరెక్టర్ ఉద్దేశమో లేదో హీరో యాక్టర్స్ ఉద్దేశమో, కానీ నిజంగా ఎంఎస్ నారాయణ కొట్టాలని పవన్ కళ్యాణ్ ఉండదు,
అలాగే బ్రహ్మానందాన్ని కొట్టాలని రామ్కో ఇంకో సునీల్కో ఇంకెవరికి ఉండదు. సో మీరు దయచేసి ఆ విషయాన్ని గ్రహించాలని నా విన్నపం. ఇంకా ఫైనల్ విషయానికి వస్తే అండి, ఆడవాళ్ళని కించపరిచారు, ఆడవాళ్ళ గౌరవం పోతుంది, అది ఇదని మీరు చాలా ఆవేదన వ్యక్తం చేశారు, ఒప్పుకుంటాం. కానీ ఒకటండి, ఇక్కడ ఆడవాళ్ళని కించపరచడం ఒకటే మా మగవాళ్ళ జీవితంలో ఇట్స్ నాట్ ద ఓన్లీ ఇంపార్టెంట్ మ్యాటర్. మా పనులు మాకున్నాయి, ఇది ఒకటే పని కాదండి మాకు. ఆడవాళ్ళు మాతో పాటు 50% వరల్డ్లో 50% వెయిటేజ్లో వరల్డ్లో కోఎగ్జిస్ట్ అయ్యే రేస్ ఆడవాళ్ళది. ఓకే, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే. సో అంతకంటే మీరు ఎక్కువ కాదు, అంతకంటే 80% తక్కువ కూడా కాదు. మా మదర్స్ని, మా సిస్టర్స్ని, మా జీవితంలో ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఆడవాళ్ళని మేము ఎంత రెస్పెక్ట్ చేస్తామో మాకు తెలుసు. సో అంత మాత్రాన మీకు రెస్పెక్ట్ దొరకకపోవచ్చు. మేబీ ఇలా మాట్లాడటం వల్ల మీ ఫర్ 100 నెంబర్ ఆఫ్ రీజన్స్ మీకు రెస్పెక్ట్ దొరకకపోవచ్చు. సో అలా అని చెప్పి ఏ ఆడవాళ్ళు ప్రపంచంలో రెస్పెక్ట్ ఇవ్వబడట్లేదు, లేదా ఏ మగవాళ్ళు గౌరవంగా వ్యవహరించట్లేదు అంటే చాలా తప్పు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని బాధ పెట్టడమో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమో, మిమ్మల్ని రేపులు చేయటమో, లేదా మిమ్మల్ని మీ గౌరవాన్ని కించపరుస్తూ మిమ్మల్ని అధపాతాలని తొక్కేయటమో మా పని కాదు. మాకంత ఖాళీ లేదు. అర్థమైందా? మీకు చాలా మిస్నామర్స్ ఉన్నాయి, మీకు చాలా మిత్స్ ఉన్నాయి. అవన్నీ క్లారిఫై చేయడమే నా ఈ వీడియో ఉద్దేశం తప్పితే మీకు నాకు పర్సనల్గా ఎటువంటి ఎనిమిటీ లేదు. ఓకే, మేబీ మీ ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు, మీ పెరిగిన సర్కమ్స్టాన్సెస్ అంత ఇంటెన్సిఫైడ్గా ఉండొచ్చు, చాలా రీజన్స్ ఉండొచ్చు. But the only thing I am doing along with all my other friends who posted their own versions of this issue is to present the other side of whatever is bugging you, right? సో మిమ్మల్ని ఏదైతే బాధ పెడుతున్నాయో, మీకు ఏదైతే చూసి కోపం ఆవేశం వస్తున్నాయో, దానికి ఇంకో వైపు ఇదిగో ఇది అసలు నిజం, ఇది కూడా ఉంది. సో దీన్ని కన్సిడర్ చేసి మీరు ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోండి. డోంట్ బీ బయాస్డ్, రైట్ అని చెప్పడమే మా ఉద్దేశం. సినిమాల్లో ఆడవాళ్ళు మగవాళ్ళని కొట్టిన సీన్లు ఉన్నాయి. ఓకే, చిన్న చిన్న సీన్లు చాలా ఉన్నాయి. ఎప్పటి నుంచి చాలా సినిమాల నుంచి మగవాళ్ళు చంపదెబ్బలు తింటున్న సీన్లు ఉన్నాయి. దాని గురించి మేము ఎప్పుడు ఆవేదన వ్యక్తం చేయలేదు, ఇలాగా మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని. ఎందుకంటే ఇట్స్ ఎ ట్రివియల్ మ్యాటర్. అక్కడేదో మా రైట్ మేము వదిలేసుకున్నాం, సాక్రిఫైస్ చేసుకున్నాం అని వీఆర్ నాట్ ట్రైయింగ్ టు బిహేవ్ విత్ బిగ్ హార్ట్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ ఎ ట్రివియల్ మ్యాటర్. దాని గురించి మీరు అంత బాధపడిపోయి ఇప్పుడు ఉద్యమాలు చేసేయాల్సినంత ఇష్యూ కాదు అది. పైగా మీరు ఏదో పిటిషన్ కూడా సైన్ చేస్తాను, మొదలు పెడతానని చెప్పి చాలా ఇదైపోయారు, చాలా ఎక్సైట్ అయిపోయారు. అంత అవసరం లేదండి. సినిమా అనేది మీరు డబ్బులు కడుతున్నారు, థియేటర్కి వెళ్ళి చూసి వస్తున్నారు. ఓకే, నేను ఈ వీడియో ఇంత ట్రివియల్ మ్యాటర్ అయినా నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశాను అనేది మీకు చెప్తున్నాను. ఈ విషయం మీకు తెలియకపోయినా, మీలాంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరికి తెలియకపోయినా చెప్పడానికి నా ఖాళీ టైంలో నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తీసుకొని ఈ వీడియో చేశాను. అంతకు మించి నాకు మీతో కానీ మీ టైప్ సిమిలర్ ఐడియాలజీ ఉన్న ఎవరితో కానీ ఎలాంటి ఎనిమిటీ లేదు. ఎందుకంటే నాకు అదే టైం వేస్ట్. So I'm just presenting my point of view so that you will be better informed next time when you form an opinion and present your opinion accordingly, judiciously. Thank you. అన్నట్టు ఇందాక చెప్పడం మర్చిపోయాను. ప్రపంచం మొత్తంలో 3 గంటల సినిమాలో పాటలు, గ్లామర్, హీరోయిజం, సెంటిమెంట్స్, ఎమోషన్స్, అన్నీ కామెడీ, ఇంత వెరైటీ చూపించగలిగిన సినిమా ఇండియన్ సినిమానే, పర్టికులర్లీ తెలుగు సినిమా, సౌత్ ఇండియన్ సినిమా. సో ఇవాళ 250 crores మీకు ఈ రేంజ్ గ్రాఫిక్స్తో ఒక సినిమా తీయబడింది ఈ స్టాండర్డ్స్లో. సో వీలైతే తెలుగు సినిమాకున్న గొప్పతనాన్ని, దాని చరిత్రని, దాని భవిష్యత్తుని, దాని వర్తమానాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. అర్థమైందా? తెలుగు సినిమా గురించి భయపడి, బాధపడి, జాలిపడి మీరు ఇలా ఊరి మీద పడేంత స్థితిలో తెలుగు సినిమా అయితే ఖచ్చితంగా లేదు. అది సో నేను చెప్పదలుచుకుందల్లా, ప్లీజ్ ట్రై టు రెస్పెక్ట్ ఆ తెలుగు సినిమా. దాని గొప్పతనం ఏంటో తెలుసుకోండి. ప్రతి ఒక్క సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని మీరు తేలిగ్గా తీసి పారేసే ప్రతి పాటలో చాలా చాలా మెసేజ్ వాళ్ళు కన్వే చేస్తూ ఉంటారు రైటర్స్, వాళ్ళకు ఉన్న లిమిటేషన్స్లో, సినిమాటిక్ లిమిటేషన్స్లో. అది ఎప్పుడైనా మీరు విన్నారో వినలేదో ఐ డోంట్ నో, బట్ మోస్ట్లీ చాలామంది వినరు. తెలుగు పాటలు సినిమాల్లో వస్తే ఫార్వర్డ్ చేసేస్తారు. పాటలు ఉండి ఎంటర్టైన్ చేయగలిగిన ఒకే ఒక సినిమా ఇండియన్ సినిమా, తెలుగు సినిమా. సో అది మన గొప్పతనం. సో వీలైతే సినిమాల్లో ఉన్న చాలా గొప్ప విషయాల్ని, అలాంటి మంచి మంచి విషయాల్ని తీసుకొని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని ట్రై చేయండి. అలా చేసుకుంటే మీరు గొప్పవాళ్ళు అవుతారు. అలా చేసుకోము మాకు ఏది వద్దు సినిమాల నుంచి అంటారా, ఆర్డినరీగా ఉంటారు, అదైనా ఓకే. అంతేగాని ఇది చెడు, ఇది ఇలా ఉండాలి, వాళ్ళు అలా తీయాలి అని ఉచిత సలహాలు ఇవ్వద్దు. రచ్చబండ దగ్గర సలహాలు చస్తే ఇవ్వద్దు. నేను మిమ్మల్ని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలేది, లేదా గట్టిగా చెప్పేది, లేదా డిమాండ్ చేసేది, బ్లంట్గా మీకు చెప్పేది విషయం అదే. ఫైనల్ మ్యాటర్ అదే.